హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ వీడియో క్లిప్స్ అన్నీ ఈ వీక్ అండి. అస్సలు వీడియో క్లిప్స్ అయితే తీయట్లేదు. నేను కొద్దిగా పికిల్స్ ఎక్కువ వస్తున్నాయి ఫుడ్ ఆర్డర్స్ కన్నా. సో ఆ పికిల్స్లో బిజీగా ఉన్న ఇంకా వీడియోస్ సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇదైతే ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు. 2 kgs బోన్లెస్ చికెన్ కావాలి. వాళ్ళ బాబు యూఎస్లో ఉంటారంట. ఇంకా ఆ మేడంతో పాటు ఇంకొన్ని ఆర్డర్స్ అయితే చికెన్ బోన్లెస్ పికిల్ ఉంటే వాళ్ళకు కూడా కలిపి చేసేసాను. మసాలా ఎప్పుడైనా చికెన్ పికిల్ కానీ పికిల్కి మాత్రం నేను ఫ్రెష్గా అప్పుడే చేసుకుంటానండి. గరం మసాలా వాడను, సపరేట్గా మళ్ళీ పికిల్కి డిఫరెంట్గా చేసుకుంటాను మసాలా. అలానే ఆయిల్ కూడా ఫ్రెష్గానే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారని. మ్యాక్సిమం ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేస్తానండి. ఒకవేళ ఫ్రీడమ్ దొరకకపోతే విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా నేను అప్పుడే చేసుకుంటానండి. పికిల్ ఉంటే మాత్రం ఇంట్లో ఉన్నదేనా నేను అది వాడను. కుకింగ్కి మనకి 2-3 days స్టోర్ చేసుకున్నదైనా పర్లేదు, కానీ పికిల్కి మాత్రం ఫ్రెష్గా చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిలవ ఉంటాయి కాబట్టి. ఇంకా దీంతో పాటు నాకైతే ఒక బల్క్ ఆర్డర్లో స్నాక్స్ వచ్చాయండి. సో దానివల్ల కొన్ని ఆర్డర్స్ కూడా నేను తీసుకోలేదు. ఒక మేడం మన దగ్గర ముందే పికిల్స్ టేస్ట్ చేశారు. ఆవిడ చాలా బాగా నచ్చి పికిల్స్ ఆర్డర్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చి స్నాక్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు బల్క్లోనే. ఒక 2 kgs మురుకులు, అలానే కజ్జికాయలు, బూర్లు ఒక 40 కావాలి అన్నారు. ఆవిడ నెక్స్ట్ డే ఏమొచ్చి ఊరు వెళ్తున్నారంటే ఎర్లీగా. సో నాకు ఆ బిఫోర్ డే అంటే నిన్న రాత్రే ఇచ్చేయమన్నారు. అవన్నీ కూడా మొన్న నైట్ మురుకులు, నిన్న కజ్జికాయలు, అలానే బూరెలు అయితే చేసాము. మేడం అయితే ఫీడ్బ్యాక్ వెంటనే షేర్ చేశారు. బూరెలు మురుకులు టేస్ట్ చేశానండి, 2 చాలా బాగున్నాయి. నాకు ఆన్ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ఆవిడ చాలా మంచిగా ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేశారు. ఇంకా కజ్జికాయలు అయితే నేను టేస్ట్ చేయలేదు, ఊరు వెళ్ళినప్పుడు ఓపెన్ చేసుకొని టేస్ట్ చేసి చెప్తానండి అని అయితే చెప్పారు. పికిల్స్ అయినా నాకు కేజీ వస్తే కేజీ పెడతా, కేజీ వస్తే కేజీ ఆర్డరే పెడతానండి. ఎక్స్ట్రా అయితే పెట్టను. ఆర్డర్ వచ్చాకే నేను పికిల్స్ అయినా ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఏది నిలువ ఉండదు. ఒక 2-3 kgs పెట్టేసుకొని స్టాక్ ఉంచి అడిగినప్పుడైతే ఇవ్వను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్. ఈ వీడియో క్లిప్స్ అన్నీ ఈ వీక్ అండి. అస్సలు వీడియో క్లిప్స్ అయితే తీయట్లేదు. నేను కొద్దిగా పికిల్స్ ఎక్కువ వస్తున్నాయి ఫుడ్ ఆర్డర్స్ కన్నా. సో ఆ పికిల్స్లో బిజీగా ఉన్న ఇంకా వీడియోస్ సరిగ్గా తీయలేకపోతున్నాను. ఇదైతే ఒక మేడం ఆర్డర్ ఇచ్చారు. 2 kgs బోన్లెస్ చికెన్ కావాలి. వాళ్ళ బాబు యూఎస్లో ఉంటారంట. ఇంకా ఆ మేడంతో పాటు ఇంకొన్ని ఆర్డర్స్ అయితే చికెన్ బోన్లెస్ పికిల్ ఉంటే వాళ్ళకు కూడా కలిపి చేసేసాను. మసాలా ఎప్పుడైనా చికెన్ పికిల్ కానీ పికిల్కి మాత్రం నేను ఫ్రెష్గా అప్పుడే చేసుకుంటానండి. గరం మసాలా వాడను, సపరేట్గా మళ్ళీ పికిల్కి డిఫరెంట్గా చేసుకుంటాను మసాలా. అలానే ఆయిల్ కూడా ఫ్రెష్గానే ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారని. మ్యాక్సిమం ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిలే యూస్ చేస్తానండి. ఒకవేళ ఫ్రీడమ్ దొరకకపోతే విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లం వెల్లుల్లి కూడా నేను అప్పుడే చేసుకుంటానండి. పికిల్ ఉంటే మాత్రం ఇంట్లో ఉన్నదేనా నేను అది వాడను. కుకింగ్కి మనకి స్టోర్